అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో తప్పకుండా మీరు చూడాలి. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ గా ఉంటది. తప్పకుండా మీరు చూడాల్సిన వీడియో. లాగున్నా సరే ఇన్ఫర్మేషన్ పక్కా ఉంటది. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే కొనిదెల మెగా బ్రదర్స్. నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుల నుండి ఇండియా లెవెల్ నేమ్ తెచ్చుకొని అటు సినిమా పరిశ్రమలను ఇటు రాజకీయ రంగంలోనూ వాళ్ళకంటూ సత్వ చాటుకున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఇండస్ట్రీ దిగ్గజంగా వాళ్ళు ఎదగడం అంటే ఇది ఆ జై చిరంజీవ ఆంజనేయ స్వామి ఆశీస్సుల వల్లే. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వాళ్ళు బ్రతకడానికి వేల కోట్ల ఆస్తులున్నాయి. మెగా బ్రదర్స్ అనుకుంటే అన్న సెంట్రల్ ని తమ్ముడు స్టేట్ ని శాసించే స్థాయిలో ఉన్నారు. ఇలా చిటికలో ఏమైనా చేయగలే స్టామినా ఉన్న స్టేజ్ కి వెళ్లారు. డబ్బు కష్టాలు లేవు. ఫేమస్ అవ్వాలా, ఎవరైనా వీళ్ళ తర్వాతే ఫేమస్ అనే మాట వింటే. కానీ స్వయం కృషితోనే ప్రజల ఆదరణతోనే రావాలి అని, ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేయకూడదని ఎంత కష్టమైనా సరే అటు రాజకీయాలను ఇటు సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ మన కోసం కష్టపడుతున్నారు కొనిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మొన్న చిరంజీవి గారు చెప్పినట్లు సినిమాల్లోకైతే బలవంతంగానే వచ్చారు, కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వెళ్లారు అని చెప్పుకొచ్చారు మన చిరంజీవి గారు. అయితే బలవంతంగా వస్తేనే అంతమంది అభిమానులు ఉన్నారు కళ్యాణానికి. ఇక ఇష్టంతో వచ్చారు. ఆయనకి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో మీ ఊహకే వదిలేస్తున్నా బాబాయ్. నేను అభిమానంతో వీడియో చేయట్లేదయ్యా. ఒక్క సినిమా హీరోని ఇష్టపడే వ్యక్తిగా, అటు ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా, నా కుటుంబం కంటే నా ప్రజల కుటుంబం బాగుండాలి అన్న ఆలోచన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నేను వీడియో చేస్తున్నా. దానిని అభిమానం అన్నా, ఒక ఫ్యాన్స్ అన్నా, ఒక పిచ్ అన్నా ఏదైనా అనుకోండి, నేను తీసుకుంటా. అసలు నాకు తెలిసి ఒక్కటి చెప్తున్నా, సినిమాకి అంత కోట్ల డబ్బులు వస్తూ ఏసీలో కూర్చొని ఏకదంగా లైఫ్ లీడ్ చేయక అవసరమా చెప్పండి ఈ రాజకీయాలన్నీ? అసలు కొనిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కో సినిమాకి 50 కోట్ల పైనే పక్కా తీసుకోగల సత్తువ ఉన్న హీరో. ఎండలో తిరిగి వాళ్ళతో వీళ్ళతో మాటలపడి గ్లాస్ ముక్కలు ఇద్ది, గ్లాస్ బయట ఉంటది, గ్లాస్ తాగి పడేస్తారు అని అంటారు. ఇవన్నా పవన్ అన్నకి అవసరమా చెప్పండి? అన్నయ్యకి అసలు ఈ మధ్య కాలంలో హీరోగా అభిమానించే వాళ్ళు కూడా ఇతనికి రాజకీయం అవసరమా, ఒక చోట సరిగ్గా ఉండనని నోరెల్లబట్టి మరి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికి 100 సార్లు చెప్పారు పవన్ అన్న, ఒకవేళ నేను సీఎం అవ్వకపోతే నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతారో అని స్వయం నిర్ణయంతోనే కూటమిగా వస్తున్నామని చెప్పారు. నాకు నా ప్రజలే ముఖ్యమని సీఎం పదవి పక్కన పెట్టి మరీ వస్తున్నారు. ప్రజల క్షేమం తన ధ్యేయంగా అని రాజకీయంలోకి వచ్చారు. ఏదో ఆశపడి కాదు. ఒక్కసారి గుర్తించండి. ఇప్పుడు మీరు అనొచ్చు, అరే నువ్వు సినిమా న్యూస్ ఫ్యాక్స్ చెప్పుకోకుండా నీకెందుకురా అని. మా సినిమాల హీరో నాయకుడు అవుతుంటే నాకు కూడా బాధ్యత ఉంటది కదా మావ. మరి నేను వీళ్ళకే ఓటు వేయండి అని అస్సలు చెప్పనబ్బా. ఒక్కటే చెప్తా, ఒక చెడ్డ వ్యక్తి మన ఇంట్లో 2-3 రోజులుంటే అది ఇది చేసి ఇల్లు గందరగోళం అవుద్ది. అదే ఒక నాయకుడు ఇల్లు లాంటి సమాజంలో ఉంటే ఏమవుద్దో మీ ఊహకే వదిలేస్తున్నా. మంచి నాయకుడెవరో, మంచి చేసే నాయకుడెవరో మీరే ఆలోచించి చూసుకొని ఓటు వేయండి. ఆ ఓటు కూడా మీకోసం కాదు, ముందు బ్రతికే తరాల కోసం వేయండి. ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు 5 నిమిషాలు చేయి మీద ఇంకు వేసుకుని ఓటు వేస్తే పని అయిపోద్ది, అస్సలు అనుకోమాకండి. 5 నిమిషాల ఓటు 5 సంవత్సరాల నీ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది అన్న ఆలోచనతో వెయ్యి. అప్పుడే నీ ఇల్లులాగే నీ రాష్ట్రం కూడా బాగుంటది, నీ దేశం కూడా బాగుంటది. ఆ దేశంలో ఉన్న నీ ఇల్లు ఇంకా బాగుంటుంది. ఓటికి 5,000 డబ్బులు ఇస్తే అన్నా సరే అసలు తీసుకోవద్దు. అసలు అవసరమా? 5,000తో నీ జీవితం బాగుపడుతుందా? ఎందుకు అంటే ఈ రోజు 5,000 ఇస్తారు. ఇచ్చిన చేతితోనే ఎన్ని వేలు లక్షలు నీకు తెలియకుండానే తీసుకుంటారు. అలా తీసుకున్న రోజు మనం ఆశ్చర్యపోను అవసరం లేదు. అది కూడా నీకు తెలియదు. చూసుకో, ఇవ్వాలే చూసుకో. ఓటు వేయి, మంచి నాయకుడికి వేయి. నీ కోసం కాకపోయినా నీ అక్క, నీ అన్న, వాళ్ళ పిల్లల కోసం. అంతెందుకు, రేపు అనే ఒక రోజు నీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి మరీ ఓటు వేయి. అప్పుడే నీకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. అసలు దేశం కోసం మీరు ఏం చేయొద్దు, చెయ్యాల్సిన అవసరం కూడా లేదు. ఒక మంచి నాయకుడికి ఓటు వేయండి. అదే మీరు రాష్ట్రానికి దేశానికి చేసే సాయం. మందుకి, డబ్బులకి, కులానికి, మతానికి, పదవులకు, పథకాలకి అస్సలు లొంగొద్దు. మన ధ్యేయం దేశ భవిష్యత్తు కోసమని ఓటు వేయండి. అందుకే ఆలోచించి వేయి, ఓటు వేయి, మంచి నాయకుడికి వేయి. గెలిపించి మనకు మంచి చేసే నాయకుడిని గెలిపించండి. సరేనా? ఇది బాబాయ్ నా ముచ్చట. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడలా. అయితే నేను చెప్పట్లేదు, నాకు అనిపించింది ఒక మంచి నాయకుడు మన రాష్ట్రానికి అవసరమని, అందుకే ఈ వీడియో చేసిన. మీకేమనిపిస్తుందో కింద అలా కామెంట్ చేసి, దాంతో పాటు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మన ఆంధ్రప్రదేశ్ కి ఏ సీఎం అవసరమో కింద కామెంట్ చేసి, రీజన్ ని కూడా కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి.
ఉంటా. జై హింద్.